హాయ్ అబ్బా! ఇది బుధవారం ఖర్చు. నిన్న ఇడ్లీలు చేసుకున్నాం గదా! పిండి ఇంకా ఇడ్లీలు చేద్దామనేసి ఫ్రిడ్జ్‌లో పెట్టినా. నా బిడ్డ ఇంటికి రాగానే సాయంత్రం అమ్మ పునుగులు చేయవా అన్నది. సరేలే అడిగింది చేద్దాం అనుకునేలోపు మైదా పిండి లేదు. మైదా పిండి వాళ్ళ నానమ్మ ఇంటికాడికి పోయి మరి కొంచెం తీసుకొచ్చింది. అది కాస్త కలిపేసి కొంచెం సోడేసి కలిపి జీలకర్ర వేసుకున్నా. కలిపి పక్కకు పెట్టేసుకున్నా అనమాట. ఏమేమేసినా మైదా పిండి, సోడా, జీలకర్ర వేసేసి కలిపి పక్కకు పెట్టుకున్నా. అంటే కొంచెం లూజ్ గాకుండా కొంచెం గట్టిగా రావాలనమాట. పూర్తిగా గట్టిగా గాకుండా ఇక కలిపి పక్కకు పెట్టేసుకొని బెండకాయలైతే కోసి పొయ్యి మీద ఏసేసిన. ఇంకా రాత్రికి బెండకాయలు వండేసి మా ఆయనకైతే రొట్టెలు చేసిన. మేము మాత్రం ఈ పునుగులతోనే కడుపు నింపేసుకున్నాం. అవును, లీటర్ పాలు తీసుకొచ్చిండు. ఇవాళ ఖర్చొచ్చేసి రూ. 80. పునుగుల మీద పడి ఖర్చు సంగతి మర్చిపోయినా కానీ పునుగులైతే సూపరున్నాయి. ఇంకా చట్నీ అయితే పొద్దుందుండే. దాన్ని కొంచెం వేడి నీళ్ళు పోసేసి గరం చేసేసిన. మీరైతే ఒక లైక్ చేయండి.